తో పాటు మహబూబాబాద్ నుంచి వచ్చిన కొందరు రైతులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్య ఏంటంటే తెలుసుకుంది. ఏంటన్నా మీ ప్రాబ్లం ఏంటి అసలు? మాకు పట్టాలు లేవు సార్. మాకు అంత ముందు పట్టాలు ఉన్నాయి. ఏది మన ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పట్టాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ వచ్చిన కాడ నుంచి కొత్త జీవో తెచ్చిండు కదా. కొత్త జీవో తెచ్చిన కాడ నుంచి కొత్త పట్టాలు లేవు. మా భూములన్నీ అడవి చేసిండు. ఇప్పుడు అమ్ముదామన్నా ఇవాడు కొంటట్లేడు. అది మాకు రైతు మాఫీ వస్తా లేదు, రైతు బీమా వస్తా లేదు. వయసు చచ్చిపోయారు సార్. మాకు వయసు చచ్చిపోయినా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తాడు కదా, మాకు రూపాయి కూడా చెందుతాం లేదు. మా ఆడపిల్ల పెళ్లి చేయాలి, అమ్ముకొని కట్నం చేయాలన్నా ఎవడు కొంటాలేదు. ఎందుకు కొంటాలంటే మీ భూమి పట్టలేదు, అడవి ఉన్నది కదా అని ఎవడు కొంటాలేదు. అట్లా పరిస్థితి ఉంది సార్. మాకు ఎమ్మటే మాకు సార్ భూమికి పట్టాలు లేవు సార్. ఎందుకంటే అప్పుడు మన చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ బుక్కులు ఇచ్చింది సార్. దాని మీద లోన్ తీసుకున్నాం సార్. ఎన్పి వెళ్ళింది సార్, అన్నీ వెళ్ళినాయి సార్. ఇప్పుడు కేసీఆర్ ఆ బుక్కులు లేదు సార్. ఆ బుక్కులు వస్తలేవు సార్. ఇప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఆది నడిచింది పాత. అప్పుడు ఇప్పుడు కొత్త బుక్కులు వస్తలేవు సార్. భూమి పట్టాలు వస్తలేవు సార్. అయ్యో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి సార్. ఇంజమెంట్ సర్వే కూడా చేపించినాం సార్. ఏమంటారు మరి ఆఫీసర్ కలిసి సార్లం కలిసి ఏమంటారు వాళ్ళు? చేపిస్తామంటాను సార్. చేపిస్తామంటారు, ఇట్లనే పోతాను. చేపిస్తామంటారు, ఇట్లనే పోతాను సార్. వ్యవసాయం చేసుకుంటారా మీరంతా? మొత్తం గ్రామంలో ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎంతమంది వ్యవసాయం చేస్తారు? దాంట్లో అందరు వ్యవసాయం అందరు రైతే సార్. వ్యవసాయం చేసేటోళ్ళు సార్. ఎవరు పోయేటోళ్ళు లేరు. అందరు వ్యవసాయం చేసేటోళ్ళు సార్. మాది ఎస్టీ సార్. ఎందుకు రైతు బంధు మరి రైతు బీమా ఇవన్నీ ఏం వస్తలేవా? ఏం వస్తలేవు సార్. పట్టాలు లేవు సార్. రైతు బీమా లేదు, రైతు బీమా బంధు లేదు. ఇప్పుడు రుణమాఫీ లేదు, ఏం లేదు సార్. మాకున్న భూమి మాకు పాస్బుక్ కావాలంటున్నాం కానీ పోలీసుల ద్వారా మమ్మల్ని ఇప్పటికీ 4 సార్లు పడినాం మేము పోలీస్ స్టేషన్లో. ఏం దొంగతనం చేసినా, మేము పాపం చేసినాం. మేము ఓట్లు వేయలేదా? మాకు హక్కు లేదా అడగడానికి? మాకు ఉన్న భూమికి పాస్బుక్ ఇవ్వ అంటున్నాం. భూమి చూసుకోరు, మాకు ఎంత భూమి ఉన్నదో అంతే ఇవ్వ అంటున్నాం. భూమి మాకు దానికే పాస్బుక్ ఇవ్వ అంటున్నాం కానీ మేము వేరే అంటాంగా. ఎక్కడికి పోయినా పక్క పో అంటే మేము దొంగల మాకు ఆయుధాలు ఉన్నాయా, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మేము ఎక్కడ దొంగతనం? ఆఫీసర్ మొత్తం మ్యాప్ ఉన్నది. వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు మ్యాప్ మొత్తం ఉన్నది. ఈ మ్యాప్లో మా భూములు ఉన్నాయి. మాకు ఫారెస్ట్ అని పడ్డది. రైతు పేరు కాడ అడవి అని ఉన్నది, తండ్రి పేరు కాడ అడవి ఉంది. ఖాతా నెంబర్ అదే ఉంది, సర్వే నెంబర్ అదే ఉన్నది. మరి లోపం ఎక్కడ? మేము ఆ బాధ్యులం, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ బాధ్యులు. ఎప్పుడు డబ్బులు ఇస్తే వానికి పని చేసి పెడతారు. ఏంటంటే భూమి పికప్ అయింది, ఆ సర్వే నెంబర్ బుక్కులు ఇచ్చేసినాం. ఎవరికి ఇచ్చిన బుక్ ఆ లిస్ట్ అంటే ఎంఆర్ఓ ఇయ్యాడు. మేము ఏం చేయాలి? ఇవ్వనికి అడగాలి. ఇంకా మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు? సిఎస్ కాడ 4 సార్లు వచ్చినప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన సిఎస్ ఎవరో ఉండే నవీన్ మిట్టల్ కాదు, అంతకుముందు ఆయన ఆ బీహార్ ఎవడో సోమేష్ కుమార్. నేను రైతు బిడ్డని, మేము రైతులకు న్యాయం చేస్తాను అని రోజు టీవీలో న్యూస్లో ఇస్తాడు. ఇక్కడ చూస్తే రైతు లేడు, ఏం లేదు. అడవి అని ఉంటుంది. అడవి ఎక్కడి నుంచి వచ్చింది? మేమన్నా దొంగలా, నక్సరేట్లమా, లేకుంటే ఒక అడవిలో బతుకుతున్నా? మా భూమి చూడండి ఎక్కడ ఉన్నది. భూమి కాడ ఏమైనా చెట్టు ఉన్నదా? ఒక ఉరి పెట్టుకోవడానికి కూడా ఒక చెట్టు కూడా లేదు మా భూమిలో. ఉరి పెట్టుకుందా అంటే చెట్టు లేదు. అంత 70 సంవత్సరాల కానీ పట్ట పాస్బుక్లో ఒలిబీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాకు అడవి అని అంటున్నారు. ఇది ఎక్కడనే సార్? మాకు పట్ట పాస్బుక్ కావాలంటే పోలీసులతో పోలీస్ స్టేషన్లో పోరి, పక్కకు పోరు అంటే మేము అంత దొంగతనం చేస్తానికి వచ్చిన. న్యాయం కావాలి. పాస్బుక్లు ఉన్నాయి సారిగా, పాస్బుక్లు సారిగా. ఇది నా పేరు మీద పాస్బుక్. ఈ పాస్బుక్లు అన్నీ ఉన్నాయి సార్. ఏ ఆఫీసర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పైసలు ఎన్ని ఇస్తావు చేసి పెడతా అంటే మేము దొంగలా? భూమి లేకుంటే పాస్బుక్ పైసలు ఇచ్చి పాస్బుక్ చేసుకుంటాం. ఉన్న భూమి మాకు 5 ఎకరాలు ఉంది. 4 ఎకరాలకి నువ్వు నా భూమి ఎవడో తీసుకోపోతాడు కదా. నాకు 4 ఎకరాలే తేలింది బాబు నీది. 4 ఎకరాలకి ఇచ్చాయి. నేను కాదంటా. ఉన్న భూమికి పాస్బుక్ అంటాను. ఎన్ని రోజుల నుంచి 6 సంవత్సరాల నుంచి మీకు ఎందుకు న్యాయం జరుగుతుంది? ఎంత పట్టుకొని అంటే అర్థం లేదు సార్. కలెక్టర్ కాడికి పోయిన కలెక్టర్ ఆయన ఇప్పుడు రంగారెడ్డికి అక్కడ డిస్ట్రిక్ట్ అయిండు. ఆయన కాడ 4 సార్లు మీటింగ్ పెట్టినాం. రైతులు దొంగ మంది TM33 అప్లై చేసినాం. మరి మా భూమి లేదు. మా ఖాతా నెంబర్ TM33లో బరాబర్ ఉంది. 1150 TM33 కట్టినాం. అప్లికేషన్ పెడితే కలెక్టర్ అన్నట్టుగా దొంగగా అప్లికేషన్ పెట్టిరు అన్నట్టు. దొంగ ఎక్కడి నుంచి పెట్టినాం? ఉన్న భూమి దొంగ లెవెల్ భూమి. ఉన్న భూమి 1826 ఎకరాలు ఉంది మా నారాయణపురం భూమి. అంతకంటే ఎక్కువ ఉంటే మమ్మల్ని జైలుకు పెట్టండి.
ఉరి తీయండి, మేము దానికి సిద్ధం. ఉన్న భూమికి పాస్బుక్ అంటే కలెక్టర్ ఒకటి అంటారు, ఎన్నిసార్లు గ్రీవెన్స్లు కట్టాలి? 52లో మేము పుట్టినామా? 52లో మేము పుట్టినామా? 52లో మ్యాప్ ఉంది కదా, ఇలా 150 సర్వే నెంబర్ ఇది ఉన్నది కదా. ఇక్కడ కూర్చుంటే కూర్చోండి, మంచి కుర్చీల మీద కూర్చోండి. రిజర్వ్ ఫారెస్ట్ లా కలిపారు. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎన్ఓసి మేమే తెచ్చినాం. ఎన్ఓసి ఇచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసినాం. అప్పట్లో ముఖ్యమంత్రిని కలిసుడు ఎంత కష్టమో మీకు తెలుసు. అప్పట్లో ఘోరంగా నియంతా ఉండే. మేము పోయి కలిసినాం. మూడు నెలలు కష్టపడి కలిసిన. ఎంజాయ్మెంట్ సర్వే చేయించినాం. ఎంజాయ్మెంట్ సర్వే చేసిన తర్వాత ధర్నీలో ఎంజాయ్మెంట్ సర్వే తర్వాత మే 13, 2022 రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని నమోదు చేసిరు. రైతుల ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు రైతుల వివరాలు పేర్లు అని డిలీట్ చేయాలి. వాళ్ళ టెర్రరిస్టుల వాళ్ళు చేతులు ఎట్లా వచ్చినాయి, రైతు పేరు అడవి అని ఎట్లా చేస్తారు? ఆ రైతు పేరు అడవి వల్ల ఈ 6 ఏళ్ల నుంచి మాకు 15 కోట్లు రైతు బంధు పోయింది. చనిపోయిన రైతులకు రైతు బీమా వస్తలేదు. TM33లో మిస్సింగ్ సర్వే నెంబర్ కింద 1300 రూపాయలు మీ సేవలు కడుతున్నాం. ఎమ్మట రిజెక్ట్ చేస్తుండు. పాస్బుక్ 100 సార్లు కట్టినాం. ఆఫీసర్ని కలిసిరా? ఆఫీసర్ని కలిస్తే ఏమన్నారు అసలు? ఆఫీసర్ని నవీన్ మిట్టల్ గారు జాయిన్ అయిన రోజే కలిసినాం. తర్వాత 100 సార్లు కలిసినాం. గత ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని కలిసినాం. ఇక్కడ చీఫ్ సెక్రటరీ దగ్గర నా రిప్రజెంటేషన్ చూడండి, 100 రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. ఎంఆర్ఓ ఆర్డీఓలను తీసుకొచ్చి మాట్లాడినాం. ఇవాళ ఇస్తా రేపు ఇస్తా ఆప్షన్ అంటున్నారు. ఇవాళ ఇస్తా రేపు ఇస్తా. ఇప్పుడు మీరు ఇవాళ ఇస్తాను. ఎవరైతే మీరు ముగ్గురు వెళ్ళదలుచుకున్న లోపలికి నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తా. మీరు అందరి తరపున ఒక ముగ్గురు మంచి మాట్లాడేవాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పేది మీరందరి తరపున ఎవరైతే మంచి మాట్లాడేటోళ్ళో వాళ్ళ ఒక ముగ్గురు సెలెక్ట్ చేసుకోండి. 4 మెంబర్స్ రండి. నేను లోపల పాస్ ఇప్పిస్తా, సిఎస్ మీద రాని కల్పిస్తా. మీరు ఇట్లా అశాంతియుతంగా చేయొద్దు, శాంతితో కూర్చోండి. నేను అదే చెప్తున్నా. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకులం కాదు. అధికారుల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల సార్ మొన్న 6 నెలలు అయింది సార్. ఆయన వచ్చి ధర్ని మీద కమిటీ వేసిండు, రైతుల సాల్వ్ చేయడానికి చేస్తుడు. ఈ BRIS ఇచ్చిండు, BRIS ఇచ్చిండు. నవీన్ మిట్టలు వీళ్ళకి ప్రభుత్వంలో మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. ఆ నవీన్ మిట్టల్ 6 నెలల నుంచి ఎట్లా ఉంటున్నారు సార్? నవీన్ మిట్టల్ ఎట్లా గారు నేను అన్నట్లే నేను ఏమన్నా రోడ్డు మీద ఇబ్బంది కలుగుకుని అక్కడ కూర్చోండి. మాకు ఫారెస్ట్ నుంచి వెళ్ళి ఎన్ఓసి వచ్చి 3 సంవత్సరాలు అవుతాను సార్. 3 సంవత్సరాలు వచ్చినాక తర్వాత TM33 అప్లై చేసుకోమన్నారు. TM33 ఒకటి అప్లై చేసుకుంటే 1500 చిల్లర అవుతుంది. అట్లా నేను 4 సార్లు చేసుకున్నా. ఒక 5000 చిల్లర ఖర్చు వచ్చింది. అయితే మళ్ళీ TM33 అప్లై చేస్తే 20వ తారీఖు 3వ నెల 2023లో చేసుకున్నా. ఇప్పుడు దాదాపుగా సంవత్సరంన్నర దాకా అవుతుంది. దీని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. దీని మీద అసలు ఇది రిజెక్ట్ అయిందా, ఇది పాస్ అయిందా అనేది అసలు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా, MRO చుట్టూ తిరిగినా కూడా పట్టించుకోవడం లేదు సార్. ఇప్పుడు ఊర్లో అందరు కలిపి ఎన్ని ఎకరాలు ఉన్నది? ఒక్కొక్కరు నీకు పర్సనల్ నీకు ఎంత ఉంది? ఎన్ని ఎకరాలు? నాకు పర్సనల్గా 5 ఎకరాలు ఉంది సార్. 5 ఎకరాల్లో కూడా ఒక గుంట కూడా రాలే నాకు. రాష్ట్ర ప్రభుత్వం వస్తలే, అటు కేంద్ర ప్రభుత్వం ఏది వస్తలేదు? రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. మా నాన్నగారు చనిపోయారు సార్. మా నాన్నగారు నుంచి నా పేరు మీద ఎక్కేయడానికి భూమి కూడా ఎక్కువ చేత కావట్లే. పట్టా బుక్ వచ్చినా కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. మొత్తం 1827 ఎకరాలు ఉంది సార్ భూమి నారాయణపురం రెవెన్యూ కింద. అంతవరకు కొంత 500 ఎకరాల దాకా వచ్చినాయి. అసలు పట్టా భూములే రాలే. కొంతమంది అడవి అని ఎందుకు రాశారు అంటే వాళ్ళు మిస్టేక్ రాశారా, కావాలని చేసారా? మిస్టేక్ అయితే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? ఇంతకుముందు ఎవరు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మన కేసీఆర్ సార్ ఇప్పుడు పాత పట్టాలు పెట్టి ధరని తీసుకొచ్చినాక మారిపోయిన తర్వాత మా ప్రాబ్లం వచ్చింది. వచ్చినప్పుడు మా ఎంపీటీసీ రవి నాయక్ ధరని మన ఫారెస్ట్ నుంచి వెళ్ళి క్లియరెన్స్ తీసుకొచ్చి ఇక ఇది అడవి భూములు కావు, ఇది పట్టా భూములు అని 1827 ఎకరాలకు ఎన్ఓసి వచ్చింది. వచ్చినా కూడా మాకు పట్టా బుక్కులు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కావట్లే. ఆ ప్రభుత్వం కాలే, ఈ ప్రభుత్వం కావట్లే. దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని కలిసారు? 6 నెలల నుంచి ఎవరిని కలిసారు మీరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసినాం, సిఎస్ గారిని కలిసినాం, కలెక్టర్ గారిని కలిసినాం. పొంగులేటి శ్రీనివాస్ గారిని మా ఎంపీటీసీ గారు ఒక 4-5 సార్లు కలిసి ఉండొచ్చు. కలువని నాయకులు లేరు, సీతాకని కలిసినాం, అందరినీ కలిసినాం సార్. అయినా మాకు రెస్పాన్స్ లేకుంటేనే ఇక్కడ సెక్రటరీగా వచ్చినాం. చూపెడుతున్నా ఇక్కడ పాస్ బుక్లు మాకున్నాయి, పట్టా పుస్తకాలు ఉన్నాయి. కానీ అంటే తెలంగాణకు సంబంధించి తర్వాత అంటే గత 6 ఏళ్ళుగా మాకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎలాంటిది రావట్లేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, ఏంటి చెప్పండి సార్. మా ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలు మా పట్ట బుక్ ఉంది సార్. ఈ తెలంగాణ వచ్చిన కానుంచి జరిగిన వచ్చిన కానుంచి మా పాత బుక్కులు చెల్తలేవు సార్. బ్యాంకులో లోన్లు ఇస్తలేరు. మేము భూమి అమ్మేమన్నా కూడా మా బిడ్డ పేరు చేయాలన్నా భూమి ఎవరు కొంటలేరు సార్. అడవి అని అవుతుంది. మా కొత్త బుక్ కావాలని నాకు 4 ఎకరాలు ఉంది సార్. ఇంతవరకు నా బుక్ ఏం రాలేదు సార్ నాకు. అదే మా బిడ్డ పేర్లు చేయాలన్నా భూమి ఎవరు కొంటలేదు సార్. ఇబ్బంది అయిందా సార్ మాకు? మా పట్టలు మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం సార్. పాస్బుక్ ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తాను. మాకు పాస్బుక్ లేదు. బ్యాంకులో రుణమాఫీ 2 లక్షల లోన్ ఉంది, 2 లక్షలు ఉంది క్రాప్ లోను.
అది కూడా రుణమాఫీ కాదు, పాస్బుక్ ఉంటేనే చేస్తా అంటాడు సీఎం. ఇంతకుముందు తీసుకున్నాం కదా సార్, పానీలో ఉన్నప్పుడు తీసుకున్నాం, పానీలో ఉన్నప్పుడు తీసుకున్నాం, కట్టలే రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే పాస్బుక్ ఉంటేనే ఇప్పుడు మాఫీ అవుతుంది, రుణమాఫీ. ఇప్పుడు ఆ రుణమాఫీ చేయాలంటే మాకు పాస్బుక్ లేదు, ఎట్లా రుణమాఫీ అవుతుందో అర్థం కాక చేస్తున్నాం. రైతులంతా ఇక్కడ దాదాపు నారాయణపురం గ్రామానికి చెందిన రైతులంతా ఇక్కడ సెక్రటరీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఎందుకంటే గత 6 ఏళ్ళుగా మాకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎటువంటిది మాకు రావట్లేదు చెప్పేసి దాదాపు ఇప్పటి వరకు మేము గ్రామం మొత్తాన్ని కలిపి 15 కోట్ల వరకు లాస్ అయ్యాం. కనీసం ఉన్న భూమి అమ్ముకుందాం, పిల్లల పెళ్లిళ్ళు చేసుకుందాం, లేకపోతే ఇంకో దేనికన్నా యూజ్ చేసుకుందామన్నా మా పేరు మీద లేదు కాబట్టి ఎవరు కూడా కొనే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ చూపి మా ఈ సమస్యానికి ఆ పరిష్కారం చూపెట్టాలి, లేకపోతే మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి, మొత్తం అప్పుల పాలయ్యని చెప్పేసి, కనీసం 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా మేము అర్హులం కాదని చెప్పేసి, ఎలా అయినా ఈ రుణమాఫీకి సంబంధించి, రైతు బంధుకి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, సెక్రటరేట్ నుండి.